హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ వేపుడు చేయాలనుకుంటున్నాను. సో దానికోసం అయితే కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా ఇలా ఇందులోనే కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. అయితే ఈ సాల్ట్, ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల ఇందులో చేదు అనేది తగ్గిపోతుంది. దీన్ని బాగా ఇలా పిసకాలన్నమాట. అంటే బాగా చిదమాలి. వీటిని ఇలా బాగా మనం చిదిమిన తర్వాత ఇందులోంచి వాటర్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు ఇందులో చేదు అనేది కొంచెం బయటకు వెళ్ళిపోతుంది. మనకి ఇలాగే తిన్నట్లయితే తినబుద్ధి అవ్వదు. సో కర్రీ అంతా ఇంకా మనకి తినాలనిపించదు, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం చేదు తగ్గేలాగా మనమైతే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అయితే మంచిగా మనం కాకరకాయ అనేది తినొచ్చు. ఎందుకంటే మనము కాకరకాయ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం తింటే మంచిది, హెల్త్కి మంచిది. సో చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కాకరకాయ వచ్చి చాలా చేదుగా ఉంటుంది. ఎవరు తింటారు దీన్ని అని చెప్పి అందరూ కాకరకాయ తినను అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ టిప్ అయితే చెప్తున్నాను. ఉల్లిపాయ, కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఇందులో సాల్ట్, ఉల్లిపాయ అయితే వేసాను. సో దీనివల్ల చేదు అనేది తగ్గిపోతుంది అనమాట. సో మీరు అందరూ ట్రై చేయండి. ఈ టిప్ వచ్చేసి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి దీన్ని ఎలా ఫ్రై చేయాలో నేనైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలా బాగా చిదిమేసి మనం ఏంటంటే పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా ఇలా పక్కన ఉంచేసుకోవాలి. పక్కన ఉంచేసిన తర్వాత దీంట్లోంచి వాటర్ అనేది వస్తుంది. అప్పుడు మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం.